దిగ్గజ ఫుట్బాలర్ అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ రావడంతో హైదరాబాద్కు ఫుట్బాల్ ఫీవర్ పట్టుకుంది. తమ అభిమాన ఆటగాడు మెస్సీని చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫుట్బాల్ అభిమానులు ఎంతకాలంలో ఎదురు చూసినటువంటి మెస్సీ ది గోట్ ఇండియా టూర్లో హైదరాబాద్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియానికి రానున్నారు. సో ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం స్టేడియం లోపల ఉన్నాం. స్టేడియం లోపల ఇది క్రికెట్ స్టేడియం కాబట్టి మైదానంలో ఉన్నటువంటి ఫుట్బాల్ పిచ్ని ప్రత్యేకంగా తయారు చేశారు. కేవలం 7 ప్లేయర్లు మాత్రమే ఆడే విధంగా దీన్ని తయారు చేశారు. సో ఒక గోల్ కీపర్ 6 మెంబర్స్ ప్లేయర్లు ఉండేగా తయారు చేశారు. సో మొత్తం ఇప్పటివరకు నిర్వాహకులు చెప్తున్నటువంటి ప్రకారం మొత్తం 24,000 పైగా టికెట్లు అమ్ముడుపోయాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు స్టేడియం మాత్రం పూర్తి స్థాయిలో 20% మాత్రమే లోపల నిండి ఉంది. సో ఇంకా మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకురావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి సో అప్పటికల్లా దాదాపు స్టేడియం ఫిల్ అయ్యే అవకాశం ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా స్టేడియంలో ఈరోజు జరిగేటువంటి ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగేటువంటి మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేటువంటి సమాచారం ప్రకారం మొత్తం 7:50కి మ్యాచ్ కిక్ ఆఫ్ అవుతుంది, అంటే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి 2 టీంలు, అపర్ణ మెస్సీ టీంలో ఉన్నటువంటి మెస్సీ అండ్ సింగరేణి ఆర్ఆర్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు కూడా గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారు. మ్యాచ్ స్టార్ట్ చేసి వాళ్ళు డగౌట్లో కూర్చుంటారు. అనంతరం చివరి 5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి మెస్సీ టీం వారి టీంలో జాయిన్ అవుతారు. మెస్సీతో పాటుగా వచ్చినటువంటి మిగతా 2 ప్లేయర్లు కూడా రొడ్రిగో డిపాల్ మరొక ప్లేయర్ కూడా వాళ్ళలో జాయిన్ అవుతారు. అతనితో పాటు ఇప్పుడు సింగరేణి ఆర్ఆర్ టీంలో కూడా రాహుల్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కూడా ఆడతా లేదనేది కొంత సందిగ్ధం నెలకొంది. ఓవరాల్గా ఇందుకోసం, ఈ మ్యాచ్ కోసం గత కొన్ని రోజులుగా అటు ఈవెంట్ నిర్వాహకులు కావచ్చు, తర్వాత పోలీసులు కావచ్చు, కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. స్టేడియాన్ని ఫుట్బాల్ మైదానంగా మార్చేందుకు అటు క్యూరేటర్ కూడా కీలకమైనగా వ్యవహరించారు. పిచ్ ఏమాత్రం పాడవకుండా, క్రికెట్ పిచ్ పాడవకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టి సుమారు 3,000 మంది పోలీసులు ఈ స్టేడియంలో సెక్యూరిటీని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. లోపల బయట 450 సీసీ కెమెరాలు ఉన్నాయి. దాంతోపాటుగా పోలీసు సిబ్బందితో పాటుగా లోపల వీళ్ళ వెండర్స్ మాత్రమే, అంటే లోపల వీళ్ళ వాలంటీర్లు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, ఈవెంట్ నిర్వహించే వాళ్ళందరికీ సుమారు 1000 మంది సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దాదాపు నిన్న సాయంత్రం వరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈరోజు మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. దీన్ని దగ్గరుండి అటువైపు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. స్పోర్ట్స్ మినిస్టర్, తర్వాత క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ఇతర అధికారులు అందరూ కూడా రెగ్యులర్గా వచ్చి మానిటర్ చేస్తారు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, తర్వాత ఈ మ్యాచ్కి సంబంధించి. ఎందుకంటే ఒక ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఇక్కడికి రావడం అనేది హైదరాబాద్కి ఒక ప్రైడ్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫుట్బాల్ లవర్స్ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో ఫుట్బాల్కి మరింత ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు. కాబట్టి ఈ ఏర్పాట్లను చాలా జాగ్రత్తగా, పకడ్బందీగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచే విధంగా వీళ్ళు కృషి చేసేందుకు మొదటి నుంచి కూడా ప్రయత్నం చేశారు. తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి కూడా చేరుకున్నారు. దాంతో పాటుగా మంత్రి పొంగులేటి కూడా ఇక్కడికి చేరుకున్నారు. శివసేనారెడ్డి, శాట్స్ చైర్మన్, మిగతా పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్స్ ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి ప్రాంతంలో, అంటే ఇప్పుడు మ్యాచ్ ఒకవేళ మన షెడ్యూల్కి గమనిస్తే కనుక కరెక్ట్గా 7:50కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 7:50కి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత 8:06కి మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్లోకి దిగుతారు. అనంతరం 8:08 మిగతా 2 మెస్సీతో పాటు వచ్చినటువంటి డిపాల్, లూయిస్ కూడా ఇద్దరు కూడా గ్రౌండ్లోకి దిగుతారు. అనంతరం ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత 8:11కి, అంటే చివరి 5 నిమిషాలు, మ్యాచ్లో ఉన్నటువంటి చివరి 5 నిమిషాల్లో మెస్సీ అండ్ సీఎం ఇద్దరు కూడా వాళ్ళ టీంలో జాయిన్ అవుతారు. అనంతరం
8-13కి ఇద్దరికి 2 టీములకి సింగరేణి ఆర్ఆర్ టీం, అపర్ణ మెస్సీ టీములకి సంబంధించి ఒక ముగ్గురికి 2 టీములకి 3 పెనాల్టీ షాట్అవుట్స్ ఉంటాయి. సో మెస్సీ పెనాల్టీ షాట్అవుట్స్ గతంలో మనం మాట్లాడినట్టు చాలామంది ప్లేయర్స్ ఫుట్బాల్ లవర్స్ కూడా మెస్సీ పెనాల్టీ షాట్అవుట్స్కి సంబంధించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే బాల్ని గోల్కి కిక్ చేసే టైంలో అది డైరెక్షన్ చేంజ్ చేస్తూ గోల్కి వెళ్ళడం అనేది ఒక మెస్సీకి ప్రత్యేకమైనటువంటి షాట్. అది దాన్ని చూసేందుకు కూడా చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 8:17 నుంచి 8:32 మధ్య ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత వాళ్ళందరితో కూడా ఈ 2 టీంలకు సంబంధించిన వారితో ఫోటోలు దిగుతారు. అనంతరం 8:17 నుంచి 8:32 వరకు, అంటే సుమారు పావు గంట పాటు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 జోన్లో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలకి క్లినిక్లో పాల్గొంటారు. అనంతరం క్లినిక్ అయిపోయిన తర్వాత ఒక పరేడ్ వాక్ ఉంటుంది. అంటే స్టేడియం మొత్తం మెస్సీ అభిమానులకి దగ్గరగా వస్తూ స్టేడియం మొత్తం చుట్టూ వెళ్తూ వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ఇక్కడ నుంచి ఒక పెరేడ్ నిర్వహిస్తారు. ఆ పెరేడ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మెస్సీని ప్రత్యేకంగా సన్మానిస్తారు. అనంతరం మెస్సీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు, ఇతర సిబ్బందితో కూడా ఫోటోలు దిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈవెంట్ నిర్వాహకులు కూడా ఫోటోలు దిగే అవకాశం ఉంది. అయితే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్గనైజర్ అంతం కూడా ఒక గోల్ కీపర్గా ఉండి మెస్సీ చేసేటువంటి గోల్కి ఆయన గోల్ కీపర్గా వ్యవహరించేటువంటి అదొక కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేశారు. సో దీనికంటే ముందు ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం మ్యూజిక్ ఈవెంట్ స్టార్ట్ కావాల్సి ఉంది. సో మరికొద్దిసేపట్లో ఆ మ్యూజిక్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక హైదరాబాద్ ర్యాపర్ దీన్ని ర్యాపర్ ఒక సాంగ్ హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ తెలిపే విధంగా ఒక సాంగ్ని పాడతారు. ఈ షెడ్యూల్లో భాగంగా ఉంది. సో మరికొద్దిసేపట్లో అది ప్రారంభం అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రస్తుతం మెస్సీతో పాటు రాహుల్ గాంధీ, ఇతర సీఎం కూడా అక్కడే ఫలక్నామా ప్యాలెస్లోనే ఉన్నారు. కాబట్టి నేరుగా వాళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా అక్కడి నుంచి ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఇక్కడ ఉప్పల్ స్టేడియంకి చేరుకుంటారు. వాళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ ఇస్తారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత సో ఇద్దరు కూడా అటు రేవంత్ రెడ్డి అండ్ మెస్సీ కూడా ఫుట్బాల్ యూనిఫామ్లో వాళ్ళ టీంకి ప్రాతినిధ్యం వహిస్తారు. స్పెషల్గా అపర్ణ మెస్సీ అండ్ సింగరేణి ఆర్ఆర్తో చేసినటువంటి జెర్సీలను ధరించి 2 టీమ్స్ కూడా ఆడతారు. రేవంత్ రెడ్డి అండ్ మెస్సీ కూడా ఆ జెర్సీని ధరించి మ్యాచ్ ఆడుతున్నారు. సో అనంతరం ఫుట్బాల్ క్లినిక్లో పాల్గొంటారు. పిల్లలకి కొన్ని సూచనలు చేస్తారు. ఒక 80 మందిని పిల్లల్ని ఆల్రెడీ ఇప్పటికే ఎంపిక చేశారు. వాళ్ళందరికీ కూడా 4 జోన్లుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా స్పెషల్గా మెస్సీ ట్రైన్ చేస్తారు. వాళ్ళందరినీ టిప్స్ ఇస్తారు. సో మన దేశంలో కూడా చాలామంది ఫుట్బాల్ ప్లేయర్స్, హైదరాబాద్లో చాలా ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ సో మెస్సీ లాంటి ప్లేయర్ ఉన్నటువంటి టిప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆట తీరు మరింత మెరుగుపడుతుందని ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా గత కొన్ని రోజులుగా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి మెస్సీ ఈవెంట్ కోసం సమయం దగ్గర పడింది. మరికొద్దిసేపట్లో 7:50 మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర అధికారులందరూ కూడా గ్రౌండ్కి రానున్నారు. సో 8:11 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అనంతరం ఒక పెనాల్టీ షాట్ అవుట్, తర్వాత ఈ షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. సో ఇది ఉప్పల్ స్టేడియం నుంచి తాజా అప్డేట్. ఓటు